విశాఖలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా ఆర్కే బీచ్ లో పబ్లిక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతుంది. వివిధ రంగుల ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఆకట్టుకుంటున్నాయి. ఆటపాటలతో యువత సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి విశాఖలో స్థిరపడిన వారంతా ఒకే చోటికి చేరుకుని పతంగుల పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మౌతరంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు అయితే విశాఖలో అంబరాన్ని అంటే చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4 రోజుల పాటు తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకున్న ఈ మకర సంక్రాంతిని విశాఖలో ఆర్కే బీచ్లో అయితే వివిధ రూపాల్లో కైట్ ఫెస్టివల్ అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మా సాంస్కృతిక ప్రదర్శనతో పాటు ఎన్నో రకాలమైన కైట్స్ అయితే విశాఖ ఆర్కే బీచ్లో ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో సందడి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఆ కైట్స్ ఫెస్టివల్ పాల్గొనడానికి వచ్చిన నగరవాసులు ఉన్నారు. వారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్? హాయ్ సార్, యాక్చువల్గా నేను వైజాగ్, మేము పుట్టి పెరిగింది మా 4 ఫార్స్ అందరూ వైజాగే. మేము ఎంబీబీ కాలనీ ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ మా పిల్లలతో నేను ఇక్కడికి వస్తూ ఉంటాను ఆర్కే బీచ్కి. కైట్స్ ఇక్కడే కొంటాం కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు అడిగే ప్రకారం కైట్స్ రేంజెస్ కూడా ఎక్కువ ఇక్కడ. అంటే స్టార్టింగ్ 50 రూపాయల నుంచి ఉన్నది, తర్వాత 600, 1000 రూపాయలు కూడా ఉన్నాయి. ఆ విధంగా అడిగింది ఆ రోజు మనం డిమాండ్స్ మనం ఏం చేయలేం కాబట్టి పిల్లలు కొనిపెట్టాలి కాబట్టి కొంటాం. కంపల్సరీ మార్నింగ్ వస్తాను ఎవ్రీ ఇయర్. సంక్రాంతి, కనుమకి, ముక్కనుకు కూడా 3 రోజులు నేను ఇక్కడ గడుపుతాను. కాబట్టి ఇది ఒక ట్రెడిషనల్గా మేము వస్తూ ఉంటున్నాం ఇక్కడి నుంచి. కానీ ఒక బేసికల్గా ఒక ఆచారం అనేది ఉన్నది. ఏంటంటే ఇది యాక్చువల్గా సూర్యభగవానుడు ఏంటంటే కర్కట నుంచి మకరంలోకి వస్తారు ఆయన. ఇది ఒక సింబాలిక్ అనమాట. మనకి ఎప్పటి నుంచో ఆచారం ఇది ట్రెడిషనల్గా వస్తుంది అనమాట. ఇది నేను మా పెద్దల నుంచి విన్న సమాచారం బట్టి అనమాట. అందుకు ఇది పేరు కూడా మకర సంక్రాంతి అని నిర్మింపబడింది. అదేవిధంగా సూర్యభగవానుడికి గాలిపటం రూపంలో మనం ఎగరేసి ఆయన బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటూ ఆయన దండం పెట్టుకునే సందర్భం ఇది. ఆ విధంగా పిల్లలు కూడా చెప్పి తీసుకొస్తుంటాను అన్నమాట. అది అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎన్ని రకాలుగా డిజైన్స్ దొరుకుతున్నాయి? డిజైన్స్ సార్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ఉన్నాయి. దాంట్లో ఏంటంటే బేసికల్గా పిల్లలు అడిగే డిమాండ్ బట్టి నేను కొంటాను. ఇందాక ఒక ట్రయాంగిల్ కొన్నాను, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈగలు కొన్నాను. ఒక మా ట్రై చేస్తాను అక్కడ ఎగరేస్తూను. అది ఫిల్మ్ మనం కూడా వస్తాను. వాళ్ళకి ఏంటి కాబట్టి వాళ్ళు అన్లిమిటెడ్, ఇన్ఫినిట్ అనమాట. ఏంది కాబట్టి పిల్లల కోసం అంత ప్రత్యేకంగా ఈరోజు కేటాయించింది ఈ 2-3 రోజులను. అదనమాట. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పిల్లలతో పాటు మీరు కూడా గాలిపటాలు ఎగరేయడం, వాళ్ళతో పాటు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఖచ్చితంగా మనం లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదండి. మనం కూడా పట్టుకోవాలా, వెయ్యాలా, బాగాలేకపోతే మళ్ళీ రావాలా, కొనాలా, దారం పట్టుకోవాలా, గాలిపటం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ కోసం మనం ఈరోజు అంతే కేటాయించడం ఈరోజు స్పెషల్గా. గతంలో మాంజా వల్ల కొంతమంది ప్రాణాలు పోయిన పరిస్థితి. ఈసారి ఆ మాంజా నిషేధించారు, కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ లభ్యమవుతుంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు నా యొక్క రియల్ ఇది ఉంది ఎక్స్పీరియన్స్ దీంట్లోనే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చనిపోయారు. ఈజ్ ఇన్ సర్వీస్, ఓకే, డిఫెన్స్ పర్సన్. హైదరాబాద్లోని పేక మాంజా కోస్తే ఎవరు కోసారో, ఎందుకు చనిపోయారో ఆ చావు కూడా చెప్పుకోలేని చావు అది. పాపం ఆయన మన ఇక్కడ వాల్తేరు చేపల మార్కెట్ ఉందా, ఆ రోజు నేను వెళ్తుంటే పాపం బాడీ కూడా అలాగ వచ్చింది. నేను పేపర్లో చదివాను ముందు రోజు. ఆ మోరోవర్ ఆయన నాకు ఎదురుపడడం చాలా బాధ కలిగించింది. అండ్ మోరోవర్ ఆయన డిఫెన్స్ అంటే మన దేశ సరిహద్దుల్లో ఉండే మన కోసం కాపాడుతూ చేసిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు, దేని కోల్పోయాడో కూడా వేరే జవాన్ కూడా అవ్వలేదు పాపం. అది కనుక నేనైతే మాంజా 100% బ్యాన్ చేయాలంటాను. మన దేశంలో ఉన్నట్టుగా అలాంటి ఉత్పత్తులు ఉండకూడదు. అది ఆ ఉత్పత్తి కూడా చేయని తెచ్చుకున్న ఆచారాలు ఇవన్నీ మనం అలాంటి అసలు మనం బ్యాన్ చేయాలి. ఎందుకంటే అది ఎవరి చావుకి ఎందుకు కారకులు అవుతున్నారు, ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చచ్చిపోయారో తెలియదు. చాలా బాధాకరం. రేపు పిల్లలకి ఏం చెప్పుకుంటారు ఆ మాంజలే వాడేసి. సో పండగ అనేది పండగలాగా ఉండాలి. ఇట్ మస్ట్ బి స్వీట్ ఎక్స్పీరియన్స్, మెమోరీస్ అంతే తప్ప అది ఇది అవ్వకూడదు, ప్యాథటిక్ అవ్వకూడదు, బాధాకరం అవ్వకూడదు, విషాదం అవ్వకూడదు పండగ మూల. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. చనిపోయాడు బాబు మా గాలిపటం అంటే ఏంటిది, ఎంత చండాలంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. అందుకు నా సజెషన్ అండ్ నా అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్కైనా ఎవరికైనా, సివిలియన్స్కైనా, పబ్లిక్ అయినా సరే ఖచ్చితంగా మాంజా అనేది మీరు పర్సనల్గా ఎవరు దాన్ని ఇది చేయకండి, ఓకే. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మీరు గత ఏడాది జరిగిన ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా వేరే ఒక ప్రాంతంలో జరిగింది. బైక్ మీద వెళ్తున్న వాళ్ళకి తగిలి అమ్మాయి వెనక కింద పడిపోవడం, అమ్మాయికి తల గాయమైంది, ఆయనకి మెడ కూడా గాయమైన పరిస్థితి. సో ఎంత జాగ్రత్తలు, ఎంత హెచ్చరికలు చూసినా కూడా మాంజా అమ్ముతున్నారు, కొంతమంది అలా మాంజా ఉపయోగిస్తున్నారు. సో వారికి మీరు ఏం చెప్తారు? సార్ నేను ఒకటే, అందుకే నేను మసాజ్ అనేది ఒకటి సార్.
గవర్నమెంట్ అనడం ఎవరిని అనడం కాదు, బీయింగ్ ఏ పబ్లిక్ కూడా మనకు ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం ఏం చేయాలి సార్, అందరూ ఎన్ని కంట్రోల్ చేసేలేరండి. ఎంత ప్రభుత్వాలు వచ్చి ఒక 1000 మంది పోలీసు వచ్చి ఏది కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ డెన్సిటీ, లేకపోతే పాపులేషన్ ఎక్కువ ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది అందులో. ఆ మైండ్ సెట్లు మార్చుకుని ఒరే బాబు మన పబ్లిక్ ఏదో మంచిగా ఉండాలి ఈ రోజు అని ఎలాంటి పని చేయకూడదు. అంతే మాంజా ఎక్కడ తయారు చేస్తున్నారు, మాంజా ఎవడుకుంటున్నాడు, ఎవడు అమ్ముతున్నాడు, గవర్నమెంట్ అదే పని ఉంటుంది. అంటే ఏ సందులో చేయొచ్చు, ఎక్కడన్నా అమ్ముకోవచ్చు దాన్ని. గవర్నమెంట్ ఎక్కడ అమ్ముతున్నా ఎవరు పట్టలేరు. ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్. అది ఓకే. చూస్తున్నాం కదా, ఏదైతే వివిధ ఆకారాల్లో వివిధ రూపాల్లో ఈ కైట్స్ అయితే లభ్యమవుతున్నాయి, దానికి అనుసరించి 50 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా అమ్మే పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. అయినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా మనం ఈ మకర సంక్రాంతి రోజు ఒక ఆనవాయితీగా మనం ఎగరేయాలి. ఖచ్చితంగా పిల్లలతో కూడా మనం ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు విషయం పక్కన పెడితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ద్వారా సూర్య భగవాన్ ఆశీస్సులు కూడా పొందుతాం. ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మాంజా కూడా మనం వినియోగించకుండా పరిరక్షణ ధ్యేయంగా మనం ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు అనుసరించి కూడా మనం ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటే మంచిదని చెప్పేసి స్థానికులు చెప్పిన పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.